ఇప్పుడు కాంపిటీషన్ నాకున్నా నేను అప్లై చేస్తున్నాను, నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను పాస్ అయిపోయాను. ఇది పాజిటివ్ సైడ్. ఓకే, ఏం అప్లై చేస్తాము? నెగిటివిటీ. ఓకే, అప్లై చేసి నేను ఎగ్జామ్కి వెళ్ళను, ఇది ఇంకోటి. ఇక ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఇక ఎగ్జామ్ రాయలేదు, రిజల్ట్ లేదు, ఏం లేదు. సో ఇలాగ రెండు విధంగా వ్యక్తి తనకు తను డిసైడ్ చేసేసుకుంటాడు. సో ఈ డిసైడ్ చేసుకోవడానికి కారణం కూడా కొన్ని ఎలా ఉంటుందంటే అతనికి ఈ కొన్ని దీనికి ముందు వచ్చిన ఫీడింగ్స్, ఇన్పుట్స్, మైండ్ లో ఉన్న ఫీడింగ్ బట్టి అతన్ని ఏ డెసిషన్ నేను తీసుకోవాలి, పాస్ లో తీసుకోవాలా, సక్సెస్ లో తీసుకోవాలా, అక్కడ ఉన్న క్లాస్ రూమ్ లో ఉన్న ఒక్కొక్కడు ఒక రకంగా తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఏమంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు మీ దగ్గర, కానీ వాళ్ళు ఎక్స్ట్రా మీ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు కాలేజ్ అనుకోండి, కాలేజీలో అంటే ఒక 8 hours కోచింగ్ ఉంటారు. ఇప్పుడు కాలేజీలో కూడా 50 మంది 100 మంది స్టూడెంట్స్ ఉంటే అందరి మైండ్ సెట్, అందరి థాట్ ఒకలా ఉండదు. కొంతమంది 100 కొట్టే గ్రూప్ ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా కూర్చుంటారు. ఒక ఫస్ట్ రో ఒక 4-5 బెంచ్లలో వీళ్ళు కూర్చుంటారు, చదువునోడు లాస్ట్ లో కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ హిప్నోథెరపీ దాంట్లో మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ దాంట్లో నువ్వు నీ సహవాసం ఎవరితో ఉంది, ఎందుకంటే పక్కవాడి యొక్క థాట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు అంటారు కదా, ఒక 10 మంది ఒక బాగా చదివేవాడు ఒక 9 మంది చదవనోడితో తిరిగితే వాడు కూడా ముద్దయిపోతాడు. ఎందుకంటే ఈ యొక్క మైండ్ ఏదైతే మనకి మైండ్ నుంచి ప్రతి ఒక్క మన మైండ్ లో ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఉంటాయి. ఇది మనం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించే విధానం. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు దానివల్ల ఇది వేస్ట్ అని చెప్పి కొంతమంది ఆ థాట్ వచ్చినప్పుడు వాళ్ళ వేవ్స్ అనేవి అదే విధంగా బయటకు వెళ్తుంటాయి. ఇప్పుడు అలాగ ఎమిట్ చేసే వాళ్ళ గ్రూప్ లో ఒక బాగా చదివేవాడు ఒక వారం 10 రోజులు ఉంటే వాడికి కూడా ఈ థాట్స్ అనేవి వాళ్ళ థాట్స్ అనేవి వచ్చేసి వాళ్ళ మైండ్ ఇంపాక్ట్ చేసి ఇతనికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందని మెల్లగా అతని సహవాసం ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. అది అతను ఏంటంటే తెలియకుండానే ఒక సైకలాజికల్ రింగ్ లో అతను వెళ్ళిపోయాడు, ఒక నెట్వర్క్ లో తెలియని నెట్వర్క్ వెళ్ళిపోయి దాని ప్రకారం చేంజ్ అయిపోతుంది.